నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్లో అద్వయ కన్వెన్షన్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు శనివారం ఉదయం 10 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కవితకు మద్దతుదారులు అధిక సంఖ్యలో హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలంగా వ్యవహరించి తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ఆదరణకు నోచుకొని ఉద్యమకారుల్ని పెద్ద సంఖ్యలో సభకు ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని కవిత మొదటి నుంచి విమర్శిస్తున్నారు. దీంతో తాను ఏర్పాటు చేయబోయే నూతన పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించేందుకు ఉద్యమకారులను ఆహ్వానిస్తున్నట్లు చెప్తున్నారు. కవిత సభకు వేలాది మంది ఉద్యమకారులు, ఎన్జీఓలు, పలువురు మేధావులు హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమానికి ఉదయాన్నే ప్రారంభించి వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. సభకు సుమారు 50,000 మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్, సభ ఏర్పాట్లను జాగృతి శ్రేణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాయి. కవిత ప్రారంభించనున్న కొత్త పార్టీలో ఎవరెవరు చేరతారు, బీఆర్ఎస్ నుంచి ఎవరు వెళ్తారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కవిత పార్టీ ఏ విధమైన ప్రభావం చూపుతుంది, ఎవరికి నష్టం అనే దానిపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల లొంగిపోయి జనజీవనంలోకి వచ్చిన కొందరు మాజీ మావోయిస్టులు 2 రోజులుగా కవితతో భేటీ అవుతున్నారని, తమ పార్టీ వైపు వస్తున్నారని, తమకు వారి మద్దతు ఉంటుందని జాగృతి వర్గాలు తెలిపాయి. ఉద్యమకారులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ సహా వివిధ పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరనున్నట్లు జాగృతి ప్రతినిధులు పేర్కొన్నారు.